సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జోగిని శ్యామల బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తులు అమీన్పూర్ పరిధిలోని సమ్మక్క సారక్కను దర్శించుకోవడం వల్ల మేడారంలో లభించే పుణ్యం లభిస్తుందని ఆలయ అధ్యకులు నీలం భిక్షపతి తెలిపారు. 20 ఏళ్లుగా జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్తే అండి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు నన్ను ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం నన్ను కలిసిన మొదటి నుంచి ఆయన మా ఊరిలో బోనం చెయ్యాలా, అప్పుడు అసలు మున్సిపాలిటీ కాలేదనుకుంటా కదా, అప్పుడు మున్సిపాలిటీ కూడా కాలేదు. అప్పటి నుంచి ఆయన మీరు రావాలా, మా దగ్గర కూడా బోనం సమర్పించాలా, నన్ను కొమరెల్లిలో చూడడం జరిగింది ఆయన ఫస్ట్ టైము. అప్పటి నుంచి మా ఊరికి రావాలి, మా గ్రామానికి రావాలి, మీరు బోనం సమ్మక్క సారలమ్మకు పెట్టాలి. ఎందుకంటే అమ్మకి బంగారం ఎక్కిస్తారు, అంటే బెల్లంని బంగారంగా భావిస్తారు. అంటే మన తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజలంటే బంగారాన్ని, అంటే బెల్లాన్ని, తినే బెల్లాన్ని కూడా బంగారంతో పోల్చారు. అంటే బంగారము ఖనిజంలో చాలా విలువైనది కాబట్టి ఆ ప్రతిష్ట ఇచ్చారు. సో అమ్మవార్లకు అది ప్రీతికరం కాబట్టి చాలా ఆనందంగా సంతోషంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో